తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన నీలి విప్లవాన్ని కాంగ్రెస్ సర్కారు నీరుగారుస్తుంది. మత్స్య సంపదను పెంచి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పథకానికి రేవంత్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. చెరువులు, నదుల్లో నాసిరకం చేప పిల్లలను వదులుతూ చేతులు దులుపుకుంటోంది సర్కార్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల శ్రీశైలం బ్యాక్ వాటర్లో వదలడానికి అధికారులు నాసిరకం చేప పిల్లలు పట్టుకొచ్చారు. అవే చేప పిల్లలను నీటిలో వదలడానికి ఆర్భాటంగా అక్కడికి వచ్చారు మంత్రి జూపల్లి. అధికారులు తెచ్చినవన్నీ నాసిరకం చేప పిల్లలని తెలియడంతో విషయం బయటికి తెలిస్తే పరువు పోతుందని మంత్రి జూపల్లి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంకా విచిత్రం ఏంటంటే సాక్షాత్తు మంత్రి జూపల్లే అవి నాసిరకం చేపలని మీడియా ముఖంగా ఒప్పుకున్నారు. ఎందుకిలా తూతూ మంత్రంగా చేప పిల్లలు వదులుతున్నారని మత్స్యశాఖ అధికారులను ప్రశ్నిస్తే వారి దగ్గర సమాధానం లేదు. మత్స్యశాఖ అధికారుల సంక్షేమంపై రేవంత్ సర్కారుకు ఉన్న శ్రద్ధ ఇదేనా అని జనం మండిపడుతున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన నీలి విప్లవాన్ని కాంగ్రెస్ సర్కారు నీరుగారుస్తోంది. మత్స్య సంపదను పెంచి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఈ పథకానికి రేవంత్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో సోమశిల శ్రీశైలం బ్యాక్ వాటర్లో వదలడానికి వచ్చినటువంటి చేప పిల్లలు నాసిరకం అని తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, సోమశిల వద్ద ఈరోజు అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ సంబంధించి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఈ మత్స్యకారులకు ఉపాధి పెంపొందించే విధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చినటువంటి నీలి విప్లవం ఏదైతే ఉందో ఆ విప్లవాన్ని కాంగ్రెస్ సర్కారు నీరుగారుస్తుందని చెప్పేసి చెప్పవచ్చు. మత్స్య సంపదను పెంచి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చినటువంటి పథకానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది. చెరువులు, నదుల్లో నాసిరకం చేప పిల్లలను వదులుతూ చేతులు దులుపుకుంటుంది ఈ సర్కారు. అయితే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల శ్రీశైలం బ్యాక్ వాటర్ లో చేప పిల్లలను వదలడానికి అధికారులు నాసిరకం చేప పిల్లలు తీసుకొచ్చారు. అవే చేప పిల్లలను నీటిలో వదలడానికి ఆర్భాటంగా అక్కడ కలెక్టర్ బదావత్ సంతోష్ తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు మిగతా ఫిషరీస్ సంబంధించిన అధికారులు అక్కడికి వచ్చారు. తీరా చూస్తే అధికారులు తెచ్చిన చేప పిల్లలన్నీ కూడా నాసిరకం చేప పిల్లలని తెలియడంతో అయితే మంత్రే స్వయంగా చెప్తా ఉన్నాడు నాసిరకం అని చెప్పేసి. ఒక్కొక్క చేప పిల్ల కూడా పెద్ద రిజర్వాయర్ లో 80 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్లు ఉండాలని చెప్పేసి 1 నుంచి 4 ఇంచుల వరకు ఉండాల్సినటువంటి చేప పిల్లలు అంత లేవు. కాబట్టి షాంపిల్స్ మాత్రమే పెద్దగా చూపించారు. ఈ లక్షలలో వదులుతున్నటువంటి చేప పిల్లలన్నీ కూడా నాసిరకం ఉన్నాయి కాబట్టి 80% కూడా నాసిరకం ఉన్నాయని చెప్పేసి మంత్రి స్వయంగా చెప్పి అక్కడ ఆ చేప పిల్లలను వదలకుండా అక్కడ ఎవరైతే ఫిషరీస్ ఏడీ రజని ఉందో ఆమె పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే మొత్తంగా ఇదంతా కూడా ఇక్కడే కాదు, ఈ నీలి విప్లవానికి తూట్లు పొడిచే విధంగా ఈ కొంతమంది అంటే ఈ మత్స్యకారుల ఉపాధి దేవుడెరుగు, మా సంపదనే ధ్యేయంగా చేప పిల్లల అంటే కొనుగోలు విషయంలోనే ఇక్కడ అంటే వ్యాపారం చేస్తా ఉన్నారు, లాభాలు గడించాలనే దురుద్దేశంతో ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తా ఉంది. మొత్తానికైతే మత్స్య సంపదను కొల్లగొట్టే విధంగా ఏదైతే నీలి విప్లవం తీసుకొచ్చారో దానికి తూట్లు పొడిచే విధంగా ఈ వ్యవహారం అంతా ఉందని చెప్పేసి అక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ చేప పిల్లలను వదలకుండా మంత్రి జూపల్లి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పాటు వాళ్ళ పైన ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇది ఒక్కటే కాకుండా ఈ ఎక్కడైతే సోమశిల అని మనం చెప్తున్నామో ఈ సోమశిల తర్వాత ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉందో బ్యాక్ వాటర్ లో జనరల్ గా వచ్చే చేపలు కావచ్చు, తర్వాత ఇక్కడ ప్రభుత్వాలు వదిలే చేప పిల్లలు కావచ్చు. గతంలో కూడా అంటే ఈ మధ్య కాలంలో అక్కడ ఫిష్ మాఫియా కూడా రెచ్చిపోతా ఉంది. ఫిష్ మాఫియా రెచ్చిపోవడం కొంతమంది దళారులు జమై ఆంధ్ర జార్లను తీసుకొచ్చి నిషేధిత అలవి వలలు ఏదైతే ఉన్నాయో ఆ అలవి వలలు అంటే నిషేధం ఎప్పటికీలో నిషేధం ఉన్నాయి ఆ అలవి వలలు తీసుకొచ్చి ఈ ఒడ్డు నుంచి అక్కడ ఆంధ్ర వైపు ఉండేటువంటి ఒడ్డు వరకు కూడా అవి ఒక గోడ పేర్చినట్టుగా ఆ వలలను వేసి అక్కడ అగ్గిపుల్ల సైజు ఉండేటువంటి చేప పిల్లలను కూడా బయటికి వెళ్లకుండా వాళ్ళు మొత్తం కూడా అక్కడ మొత్తం జమైన వెంటనే ఉదయాన్నే ఆ జాలర్లు అవి అన్ని కూడా ఒడ్డుకు తీసుకొచ్చి సైజుల వారిగా పేరుస్తారు. అయితే చిన్న చేప పిల్లలు అయితే ఎండబెడతారు, పెద్ద చేప పిల్లలు అయితే అప్పుడే దళారులు వచ్చేసి
మరబోట్లో వచ్చి తీసుకొని వెళ్ళి వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు అని చెప్పేసి మనం గత వారం రోజుల నుంచి కూడా ఈ కథనాలు నడిపిస్తా ఉన్నాము, మన టీన్యూస్లు నడిపిస్తా ఉన్నాము. అయినప్పటికీ కూడా అధికారుల వివరణ కోరితే కూడా మేము రైడ్ చేస్తా ఉన్నాం, మేము పోయినప్పుడు ఎవరు ఉండలేరు అని చెప్పేసి సమాధానం ఫిషరీస్ ఏడీ స్వయంగా చెప్పింది. అయితే చెప్పినప్పటికీ అక్కడ నడుస్తున్నట్టుగా మనం అక్కడ విజువల్స్ చూపించినప్పటికీ కూడా అయితే మనం మీరు ఎప్పుడైతే వీరు వెళ్తున్నారో వీళ్ళు సమాచారం ఇచ్చే వెళ్తా ఉన్నారు కాబట్టి అక్కడ ఎవరు కూడా ఉండట్లేదు. వీళ్ళు రైడింగ్ ఏదైతే కథనాలు వచ్చినప్పుడు మాత్రమే రైడ్ చేస్తా ఉన్నారు. మిగతా రోజులంతా కూడా యథేచ్ఛగా అంటే అధికారులకు స్వయంగా దళారులు కుమ్మక్కై ఇదంతా కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ పేద మత్స్యకారులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే నాసి రకం చేప పిల్లలు ఇది ఒక రకమైనటువంటి అంటే ఒక కుంభకోణంగా చెప్పొచ్చు దీన్ని. అంటే ఈ మత్స్య శాఖకు సంబంధించినటువంటి స్కామ్ అని చెప్పవచ్చు దీంట్లో. అయితే చేప పిల్లలు ఏదైతే నాసి రకం ఉన్నాయో ఆ నాసి రకాన్ని అన్ని కూడా వదిలితే అసలు నిజంగా ఉండేటువంటి చేప పిల్లలు కూడా అవి తినే స్థాయిలో ఉంటాయని చెప్పేసి కూడా చాలా మంది మత్స్యకారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ మొత్తంగా ఏదైతే నీలి విప్లవం తీసుకొచ్చి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి కేసీఆర్ ప్రభుత్వం తొలి ముఖ్యమంత్రి ఏదైతే సాహసోపేతమైనటువంటి ఇలాంటి వాళ్ళ ఉపాధి కోసం కృషి చేశారో దాన్ని అన్నింటినీ కూడా తుంగలు తొక్కే విధంగా తూట్లు పొడిచే విధంగా ఇప్పుడు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కూడా మత్స్యకారులు ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మంత్రి వచ్చి స్వయంగా వదిలేటువంటి దగ్గర కూడా నాసి రకం 80% చేప పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ వదిలేందుకు ఏర్పాట్లు చేశారు. అది మొత్తానికి మత్స్యశాఖ సంబంధించిన అంటే మత్స్యకారులు లోపల వాళ్ళు చర్చించుకున్నటువంటి విషయం బయటికి రావడంతో స్వయంగా మంత్రి మత్స్యశాఖ ఏడీ పైన ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి చేపలు వదలకుండా వెళ్లిపోవడం. మొత్తంగా ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే నాసి రకం చేప పిల్లలు వదులుతున్నారా అన్నట్టుగానే మత్స్యకారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రైట్ మొత్తంగానైతే శేఖరాచార్య ఇటు చూస్తున్నాం మనం జూపల్లి కూడా ఇవి నాసి రకం చేపలని కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది మీడియా ముఖంగా. రైట్, థ్యాంక్ యూ శేఖరాచార్య. చేపలు వెతికినప్పుడు చూసినప్పుడు దానిలో 80% చేప పిల్లలు ఆ లెక్క ప్రకారం సైజు లేవు, అందుకని వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. శాంపుల్కు 4-5 పిల్లలు మాత్రం పెద్ద సైజు పెట్టారు, మిగతా సైజులని చిన్న చిన్న సైజెస్ ఉన్నాయి.